మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ మహోన్నతమైన నామమునకు వందనములు స్తుతులు తెలియచేసుకుంటూ, తండ్రి రాత్రికాల సమయమందు మేమంతా సంఘముగా కూడుకొని లేఖనముల నుంచి మంచి సంగతులు ఆత్మీయంగా మేము బలపడటానికి, అదేవిధంగా సమాజమును పురికొల్పడానికి మరి తగిన మేలైనటువంటి సంగతులు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడమని, అదేవిధముగా ఈ సమయం మందు మీ పిల్లలతో మీ వాక్యం నుంచి కొన్ని సంగతులు మాట్లాడబోతుండగా మీ యొక్క ఆత్మ సహాయము ద్వారా మీరు మీ పిల్లలకు తెలియచేయాలనుకున్న, ఈ సమాజానికి అందించాలనుకున్న ప్రతి సంగతిని మరి నా ద్వారా మీరే పలికించమని, మరి ముందు ఉన్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి హృదయములు తెరవబడినవిగా, వారి మనోనేత్రములు వెలిగింపబడినవిగా ఉండి చెబుతున్న ప్రతి సంగతిని గ్రహించగలిగినటువంటి చక్కని వివేకము, జ్ఞానమును వారికి అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభువైన క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మొదటిగా మరి మీ అందరితో వాక్యాన్ని పంచుకోవడానికి ఈ దినాన్ని, ఈ సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటూ, మనిషి చేరుకోవాల్సింది మరో గ్రహానిక, మరో లోకానిక. మనిషి చేరుకోవాల్సింది మరో గ్రహానిక, మరో లోకానిక. ఎందుకు నేను ఈ అంశాన్ని ఎంచుకున్నానంటే, ప్రస్తుత సమాజం అంతా కూడా, మరి విశేషంగా భారతదేశం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చంద్రయాన్ 3 సక్సెస్తో చాలా ఆనందంగా ఉన్నారు. ఇండియా ఎక్కడుందన్నారు? ఇండియా ఆన్ ద మూన్. ఇండియా చంద్రుడిపై ఉంది, ఇండియా చంద్రుడిని చేరుకుంది అని దేశమంతా సంబరాలు, ఆనందాలు. మరి ఇక ఈ పరిస్థితి ఎంత ముందుకు వెళ్ళిపోయిందంటే, అక్కడ స్థలాలను కూడా కొనుక్కోవడం. ఇక్కడే మనకు నూజివీడు దగ్గరలో ఉన్నటువంటి నూజివీడుకు చెందినటువంటి ఒక స్త్రీ, ఒక కుటుంబం సుమారుగా 35-37 లక్షలు పెట్టి చంద్రుడిపై స్థలం కొన్నది అనే వార్తలు కూడా వచ్చాయి. అంటే ఈరోజు మనిషి సమాజంలో ఉండి ఏం ఆలోచిస్తున్నాడంటే, శాస్త్రవేత్త మాటలను బట్టి, శాస్త్రవేత్తలు చెప్పిందని బట్టి ఎప్పటికైనా ఈ భూమి అనేది అంతరించిపోతుంది. శాస్త్రవేత్తలు ఒక భయాన్ని పెట్టారండి. 3వ ప్రపంచ యుద్ధం అనేది జరిగితే, ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి, 3వ ప్రపంచ యుద్ధం జరిగితే ఈ భూమిపై నిజంగా ఒక్క అణువు కూడా మిగలదు, ఎక్కడ కూడా గుప్పెడంత పంట కూడా పండదు. మీకు తెలుసు, మరి హిరోషిమా, నాగాసాకి ప్రాంతాలలో అణుబాంబు పడడం వలన ఆ ప్రాంతాల పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోయిందో. మరలా ఆ పట్టణాలు తిరిగి పునర్నిర్మాణం కావాలన్నా, ఆ ప్రజలు ఆ పరిస్థితుల నుంచి కోలుకోవాలన్నా 10ల సంఖ్య సంవత్సరాలు పట్టాయి. మరి అలాంటిది ఒక 2 ప్రాంతాల మీద పడిన ఒక 2 అణుబాంబుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయా దేశాల భద్రత కోసం ఏ దేశం కూడా మా మీద దాడి చేయకూడదు, మా మీద దాడి చేయాలంటే మా యొక్క సైన్య బలగాన్ని, యుద్ధ విధానాలను చూసి భయపడిన ఆగాలి అని ప్రతి దేశం కూడా అణుబాంబులు 100ల సంఖ్యలో సిద్ధపరుచుకున్నారు అనే సమాచారం కూడా మనకు తెలుసు. ఇలా ఈ సమాచారాన్ని బట్టి 3వ ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధానికి పూనుకుంటే తమ దగ్గరున్న అణుబాంబులన్నీ బయటకు తీసుకొస్తారు. అవన్నీ బయటకు తీసుకొస్తే ఈ భూమి అనేది తగలబడిపోతుంది. ఇప్పటికే అణుబాంబులు ఉన్న సంఖ్యను బట్టి ఎన్ని అణుబాంబులు ఉన్నాయని అంచనా చెప్పారంటే, ఈ భూమండలాన్ని 100 సార్లు తగలబెట్టగలిగినటువంటి అణుబాంబులు ప్రపంచ దేశాలలో ఉన్నాయి. ఒకసారి తగలబడితేనే ఏమీ మిగలదు, అలాంటిది 100 సార్లు తగలబడేంత ఎక్కువ సంఖ్యలో అణుబాంబులు ఉన్నాయి అంటే 3వ ప్రపంచ యుద్ధ సమాచారం ఎంత భయాన్ని కల్పిస్తుందో ఆలోచించండి. ఇలా భయంతో కూడుకున్నటువంటి ప్రకటనలు, భయాన్ని కల్పించేటువంటి ప్రకటనలు ఇటు శాస్త్రవేత్తల నుంచే కానీ, మేధావర్గాల నుంచే కానీ వింటున్న సమాజం ఒక ఆందోళనలోకి వెళ్ళిపోయిందండి. అలాంటి పరిస్థితులలో శాస్త్రవేత్తలు
మనం ఎప్పటికైనా ఈ భూమి తగలబడిపోతుంది, నాశనం అయిపోతుంది. కాబట్టి ఇతర గ్రహాలలో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటికైనా మనిషి నివాసం అనేది, మనిషికి ఆవాసంగా మరొక గ్రహాన్ని సిద్ధపరుచుకోవాలి అని ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు, ఎన్నో సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో బుధుడిపైకి వెళ్ళాలి అంటే అదొక గ్రహం, ఆ గ్రహం మీదకి వెళ్ళిపోవాలి అని చేసిన ప్రయత్నాల సమయంలో జైశాల్ గారు హెచ్చరించిన హెచ్చరిక మీ అందరికీ తెలుసు, బుద్ధుడిపై జీవం లేదు అని. అలా ఆ విషయం అనేది నిశ్శబ్దంలోనికి వెళ్ళింది, అది సమాధి అయిపోయింది. ఇప్పుడు మరలా మరొక విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు, అదే చంద్రుడిపై ఆవాసం, చంద్రుడిపై నివాసం. ఇదిగో మనం చంద్రయాన్ సక్సెస్ అయిపోయి చంద్రుడి మీదకి కూడా వెళ్ళిపోయాం, చంద్రుడి మీదకి మనం చేరుకున్నాం. ఇండియా ఇప్పుడు చంద్రుడి వైపుకి వెళ్ళిపోయింది. మరి కాబట్టి భవిష్యత్తులో మనకు అక్కడ నివసించడానికి అవకాశం ఉందో లేదని ప్రయోగాలు కూడా చేస్తున్నాం. ఒక నీటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, చంద్రుడిపై ఆ భౌగోళికంగా ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అధ్యయనం చేస్తున్నాము. మనకు గనక అక్కడ మంచి వాతావరణం ఉందనుకుంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక నిదానంగా అక్కడ స్థలాలను అమ్మడం అనేది ప్రారంభించారు. అలా అమ్మడం ప్రారంభించారో లేదో కొనేవాళ్ళు కూడా సిద్ధపడిపోయారు. అంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను చూడండి. అంటే ఏనాటికైనా మనం ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాలనేది మనుషుల మనస్సులో స్థిరమైపోతుంది, మనుషులకు ఆలోచన స్థిరపడిపోయింది. అందుకే స్థలాలను కూడా కొంటున్నారు. అయితే ప్రపంచ పరిస్థితులన్నిటికీ కూడా, ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నిటిని బట్టి కూడా ఆలోచించవలసింది, లేదా వాటి గురించి ఒక చక్కని సమాధానం చెప్పవలసిందిగా, ఒక మంచి విషయాలతో సమాజాన్ని మేలుకొల్పవలసిందిగా క్రైస్తవునిపై దేవుడు బాధ్యత పెట్టాడండి. నిజంగా బైబిల్ యొక్క ఔన్నత్యం ఇప్పటికీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పాఠాల ద్వారా మీరు ఎన్నోసార్లు విన్నారు. ప్రపంచంలో ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా, ఎలాంటి విషయమైనా సరే బైబిల్ దానికి సమాధానం ఇస్తుంది, మనిషికి ఒక మంచి ఆలోచన అందిస్తుంది. మరి ఈరోజు మనుషులు చేస్తున్న ఈ ఆలోచనలకు కూడా, మనుషులు సిద్ధపడుతున్నటువంటి ఈ విధానాలకు కూడా బైబిల్ ఎలాంటి సమాధానం ఇచ్చింది? అసలు చంద్రుడి మీదకి వెళ్ళిపోవడం సాధ్యమేనా? చంద్రుడిపై నివాసం అనేది సాధ్యమవుతుందా? ఏనాటికైనా మనిషి వెళ్ళిపోవలసింది మరొక గ్రహానికైనా? బైబిల్ ఏం చెప్పింది వీటి గురించి అని మనం ఈరోజు లేఖనాల నుంచి మంచి విషయాలను ఆలోచన చేద్దాం. నిజంగా చంద్రుడు మనిషి నివాసానికి యోగ్యమైన వాడా అని ఆలోచన చేస్తే, అసలు మొదటిగా చంద్రుడికి నియమింపబడిన పని ఏంటి? దేవుడు సామెతల గ్రంథంలో ఒక మాట వ్రాయించాడండి. దేవుడు చేసిన ప్రతి వస్తువుకు దాని పని నిమిత్తము, సామెతల గ్రంథం 14వ అధ్యాయం సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసెను. దేవుడు చేసిన ప్రతి వస్తువుకి కూడా ఒక పని ఉంది, ఆ పని కొరకే అవి నియమింపబడ్డాయి. అయితే చంద్రుడికి ఏ పని నియమించాడు? మనుషులకు నివాసంగా ఉండాలని నియమించాడా? ఇదిగో ఈ భూమి అనేది ఎప్పటికైనా ఈ మనుషులు తమ చేతులతో తామే నాశనం చేసుకుంటారు, కాబట్టి భూమి నాశనం అయిపోయినా చంద్రుడైనా వీళ్ళకి అందుబాటులో ఉండాలి అని దేవుడు దాన్ని అందుకు నియమించాడా? దేని కొరకు నియమించాడు అని మనం లేఖల నుంచి చూడగలిగితే, ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు
భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఇండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిది అని దేవుడు చూసెను. దేవుడు రెండు జ్యోతులను చేశాడట. ఆ రెండు జ్యోతులలో ఒకటి పెద్ద జ్యోతి, మరొకటి చిన్న జ్యోతి. పెద్ద జ్యోతి ఏది? సూర్యుడు. చిన్న జ్యోతి చంద్రుడు. ఈ రెండు జ్యోతులకు రెండు పనులు నియమించాడు. ఆ రెండు జ్యోతులకు ఒక పనిని నియమించాడు. ఏంటి ఆ పని అంటే అక్కడే చెప్పాడు చూడండి. ఏం చేయాలట? ఆ రెండు జ్యోతులు ఎందుకు కలిగించాను, వాటికి ఏ పని నియమించాను అంటే భూమి మీద వెలుగిచ్చుటకు. అలాగే పైన కూడా చూడండి 14 వచనం, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించాలి. అది సూచనలను చూపించాలి, కాలాలను తెలియచేయాలి, దినములను సంవత్సరములను నువ్వు లెక్కించుకోవడానికి అవి ఉపయోగపడాలి. తర్వాత ఈ భూమి మీద నువ్వు ఉంటున్న ఈ భూమి మీద వెలుగివ్వాలి. ఇదండి చంద్రుడికి సూర్యుడికి నియమింపబడిన పని. చంద్రుడి వలన దేవుడు నియమించిన మనకు ఉపయోగపడే విషయాలు ఇవి. అంతకు మించి చంద్రుడికి మరొక పని లేదా? లేదు. ఉందా? మరొక పని ఏమన్నా ఉందని చెప్పాడా దేవుడు సృష్టి కార్యంలో జరిగిస్తూ? ఏ పని లేదు. వాటికి నియమించిన పని సూచనలు చేయాలి, కాలములను నీకు తెలియచేయాలి, దినములు సంవత్సరములు. నువ్వు ఎలా లెక్కిస్తున్నావు ఈరోజు దినాలను? 24 గంటలు అని ఎలా చెప్తున్నారండి? సూర్యుడు ఉదయించాలి, అస్తమించాలి. సూర్య ఉదయం నుంచి మరలా అస్తమయం, మరలా ఉదయించడానికి పట్టిన కాలాన్ని లెక్కించి నువ్వేమంటున్నావు? అదే భూభ్రమణం, 24 గంటల కాలం. ఇదిగో ఇలా దీనిని నువ్వు లెక్కించుకోవాలి, ఈ విధంగా నువ్వు ఆ సూచనలు తెలుసుకోవాలి అని చెయ్యబడినదే చంద్రుడు. అంతేగాని మనిషి ఏనాటికైనా వెళ్ళిపోవాలి, అక్కడకు చేరి నివాసం ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ వారికి ఆవాసం కావాలని ఆ పనిని నియమించలేదండి చంద్రుడికి. ఆ పనిని కాదు నియమించింది. కానీ శాస్త్రవేత్తలు, నిజంగా నేను పెద్దలు సంతోష్ గారి నోటి నుంచి ఒక మాట విన్నానంటే, నేలను విడిచి సాము చెయ్యకండి అన్నాడండి. మనిషి ఈరోజు నేలను విడిచి సాము చేస్తున్నాడు. ఉన్న ఈ భూమిని గురించి ఆలోచించడం లేదు, కానీ తాను నిలుచున్న, తను జీవిస్తున్నటువంటి ఈ భూమి గురించి సరిగా ఆలోచించలేదు. కానీ ఇక్కడ దాన్ని విడిచిపెట్టి ఎక్కడికో చంద్రుడు వేల కిలోమీటర్లకు వెళ్ళిపోయి అక్కడ ఆ చంద్రుడి మీద పరిస్థితులు ఏంటి, అది మనకు ఉపయోగపడుతుందా లేదా, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడానికి పరిస్థితులు ఉన్నాయా లేదా అని 100 కోట్లను ఖర్చు చేస్తున్నాడండి. మరలాగా ఏం చెప్తున్నాడు? చాలా చౌకగా వెళ్ళిపోయాం. చౌకగా ఎంత? 670 కోట్లు చౌక నీకు. అంతేలే. మరలా దానికి దేన్ని కంపారిజన్ చేశారంటే సినిమా బడ్జెట్ని కంపారిజన్ చేశారు. ఏమండి ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్ మూవీ తీయాలంటే 500 కోట్లు, 600 కోట్లు, 1000 కోట్లు అవుతుందండి. ఆ బడ్జెట్తో పోలిస్తే మనం చంద్రుడి మీదకి వెళ్ళిన బడ్జెట్ చాలా తక్కువ అండి. నువ్వు ఒక చిన్న ఎంత ఉంటుందండి అది, నువ్వు చంద్రుడి మీదకి వెళ్ళిన చంద్రయానం అక్కడ వరకు చేరుకున్న వస్తువు, ఎక్కడి నుంచి వెళ్ళిన రాకెట్ను వదిలేసింది అక్కడికి చేరిన వస్తువు ఎంత ఉంటుంది? కనీసం మన చర్చి అంత కూడా ఉండదు. దాని మేకింగ్ వీడియో చూసింటే మీకు అర్థమవుతుంది. మన వ్యాన్లో ఇంకా తగ్గుతుందండి. ఒక ఖచ్చితంగా చెప్పాలంటే మన బాబా నాటు అంత ఉంటుందేమో, కొంచెం పెద్దగా. అంత వస్తువును పంపించడానికి 670 కోట్లు. ఇంత వీడియో క్లియర్గా చూసి 35 లక్షలకే స్థలం వస్తుందని కొన్నారు. చూసారా? స్థలం కొన్నారు, బాగుంది. మరి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ ఎలా చేరేస్తారు చెప్పండి? పోనీ మెటీరియల్ సంగతి వదిలేయండి, ఈ వీళ్ళెళ్ళన్నా చూసుకోవాలిగా ఒకసారి సైటు. ఏమండి మీరు స్థలం కొంటే వెళ్తారు కదండి, వెళ్ళరా? కొనకముందు వెళ్తారు. ఎవరైనా కొనకముందే వెళ్ళి దాని బాగోగులు, హద్దురాళ్ళు అంతా కొలత అన్నీ చూసుకొని కానీ కొనరే మీరు, అడ్వాన్స్ కూడా ఇవ్వరే. మరి అక్కడ ఏవి చూసి వచ్చారని? ఏది మీ స్థలం ఎటుందమ్మా, ఒకసారి మీ స్థలం ఫోటో అన్నా చూపించంటే చూపించగలరా వాళ్ళు? లేదండి.
సెంటీమీటర్లు నడిచిందంట. ఏంటది? అది రోవరు సెంటీమీటర్లు నడిచింది. మరి ఇక చంద్రుడిని అంతా ఎప్పుడు చుట్టొచ్చింది? ఈలోపే ఎకరాన్ని ఎలా కొలిచింది? సెంటీమీటర్లు నడిచిన రోవర్కి ఎకరానికి ఏంటండి సంబంధం? మనిషి ఈరోజు పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్నాను అనుకుంటున్నాడు, కానీ అజ్ఞానంతో మరింత దిగజారిపోతున్నాడండి. కనీసం వాళ్ళు చేస్తున్న మాయ మాటలు, చెప్తున్న ఆ తప్పుడు మాటలు కూడా అర్థం కావడం లేదు వీళ్ళకి. నిజంగా ఈ భూమిని చేసి దేవుడు ఎంత అందంగా రూపించి ఏమని చెప్పాడో తెలుసా నీకు? ఈ మనిషికి తెలియాలి ఈరోజు ఈ భూమిని గురించి దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? చూడండి, యోబు గ్రంథము 37వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథము. ప్రపంచం తెలుసుకోవాలండి ఈ విషయాలు. ప్రపంచం ఆలోచించాలి ఈ మాటలన్నిటిని బట్టి. జ్ఞానంలోనికి వెళ్తున్నానా, అజ్ఞానంలోనికి మునిగిపోతున్నానా? నిజంగా బైబిల్ అండి ఒక మనిషిని జ్ఞానంతో నింపగలిగిందని ఈ మాటలను బట్టి సమాజం తెలుసుకోవాలి ఈరోజు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం. నరులకు నివాస యోగ్యమైనది భూగోళం. మనిషి నివసించడానికి వీలైనది అని సరిపెట్టలేదండి దేవుడు. యోగ్యమైనది అంటే ఏంటో అర్థం తెలుసా? దీనిని మించింది మరొకటి లేదు. దీనిని తలదన్ని నీకు ఆవాసంగా ప్రయోజనకరంగా ఉండే మరొక గ్రహం లేదు. ఇదే యోగ్యమైనది. మనకి ఏదన్నా షాపుకి వెళ్తామండి వస్తువు కొనుక్కోవడానికి. ఒక 10 రకాల వస్తువులు పెడతారు మన ముందు, లేదా ఒక 4 రకాల వస్తువు. ఏమండి ఇదండి, ఇది 100 రూపాయలు, ఇది 200, ఇది 300, ఇదండి 500, ఇక ఇదేనండి టాప్ ఎండ్, ఇక ఇదే హై రేట్ అండి, ఇదే బ్రాండ్ అండి, దీన్ని మించిన బ్రాండ్ లేదన్నారు అనుకోండి. ఏంటి అర్థం? ఇక అదే, ఇక అంతకు మించింది లేదు, ఇక అంత మించిన క్వాలిటీ ఐటమ్ లేదు అన్నా కానీ తిరిగి మొదటి దానికి వచ్చాడు అనుకోండి. లేదు ఒక పనికి ప్రయోజనం లేని వస్తువు వైపు చూస్తున్నాడు అనుకోండి, ఉపయోగం లేని వస్తువు వైపు చూస్తున్నాడు అనుకోండి. ఏమనాలి అతన్ని? ఈరోజు మనిషి చేస్తున్న ఆలోచన కూడా అలాగే ఉంది. నువ్వు నివసించడానికి ఈ భూమి యోగ్యమైనదయ్యా అని అంటే కాదు. చంద్రుడు ఎలా ఉంటాడో చూసొస్తాను. చూసొచ్చావా? లేదు. నిజంగా మనిషి చేరుకోవడానికి కూడా చాలా కష్టం అండి. అక్కడికి ఒక ఫోటో ఏది చంద్రుడి మీదకి అది చేరుకున్న వెంటనే తర్వాత రోజు ఒక ఫోటో మీ అందరూ చాలామంది స్టేటస్లో మనం చూసే ఏంటది ఇండియన్ 3 లయన్స్ సింబల్, అలాగే ఇస్రో లోగో. అది చంద్రుడి మీద ప్రయాణం చేస్తే ఆ వీల్స్ ద్వారా అది అక్కడ పడిందండి. ఇది కదా ఎవర్లాస్ట్ అన్నారు. ఏమన్నారు దాని గురించి? ఎవరాస్ట్, ఎప్పటికైనా ఈ ముద్ర అలాగే ఉంటుందండి అని చెప్పారు కదా వాళ్ళు. అని దానికి ఒక థియరీ కూడా చెప్పారు. ఏమని? కారణం ఎందుకని చెరిగిపోదంటే అక్కడ గాలి లేదు. ఏమని చెప్పారు? గాలి లేదు. మరి ఎలా బ్రతుకుతావయ్యా అక్కడికి వెళ్ళి? గాలి లేదని నువ్వు నీ నోటితోనే చెప్తున్నావు, మరలా అక్కడికి వెళ్ళిపోవాలని ఎలా ఉంటున్నావు? 2 మాటలండి. 2 మాటల ధోరణి ఈరోజు శాస్త్రవేత్తలు చూడండి. గాలి లేదట, అక్కడ పడిన ముద్రలు చెరగవట, కానీ మనం అక్కడికి వెళ్ళి నివసించే అవకాశాలు, స్థలాలు కొనుక్కోండి. అబద్ధం అండి. మనిషి ఎంత మోసం అండి, ఎంత మోసం. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఎవడును కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, జాగ్రత్త. ఎందుకంటే మోసం పెరిగిపోతుంది రాను రోజుల్లో. మనుషుల మధ్య నానాటికి మనుషుల మధ్య మోసం పెరుగుతుంది. ఒక పక్కన గాలి లేదు, అక్కడ ముద్రలు చెరగవంటున్నాడు, వారే మరల వారి రోడ్డుతో మనం అక్కడ నివసించడానికి పరిస్థితులు ఉన్నాయి అన్నట్లుగా సృష్టిస్తున్నారు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నిజంగా మనిషి ప్రయోజనం కోరే వ్యక్తుల్లో దేవుడేనండి ప్రముఖుడు. మనిషికి ఒక మంచి విషయం చెప్పాలంటే దేవుని ద్వారానేనండి అది. ఆయన చెప్పిన మాట, ఇదిగోయ్యా నేను చేసిన ఈ భూమి మీకు నివాసానికి యోగ్యమైనదయ్యా, నేను భూమిని మీకు ఇచ్చాను. చంద్రుడిని కాదండి మనకిచ్చింది. చంద్రుడిని ఇవ్వాలనుకోలేదు, లేదా ఇతర గ్రహాలలో మన నివాసం ఉండాలనుకోలేదు. మనకు దేన్ని మించాడో తెలిసిన నివాసం కొరకు భూమిని. అదే మరొక మంచి మాట ద్వారా మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఆకాశాన్ని ఏం చేసుకున్నాడట?
తన వశములో ఉంచుకున్నాడట, భూమినైతే మీకు ఇచ్చానయ్యా. మనకివ్వబడింది ఏంటో తెలుసా? భూమి. దీనిని మించి మరొక దాని మీద మనకు అధికారం లేదు, ప్రవేశం లేదు, మీకు అక్కడికి యాక్సెస్ లేదు, మీకు పర్మిషన్ లేదు. ఎందుకంటే ఈ భూమి వరకే మీకు ఇచ్చాను, కానీ ఆకాశం అయితే ఏమన్నాడు? ఆకాశములు యెహోవా వశము. అందులో ఉన్నటువంటి గ్రహాల, విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాల సమస్తము కూడా యెహోవా వశం ఉంచుకున్నాడు. భూమిని మీ వశమును ఉంచాడు. మీ వశమును ఉంచిన దానిని గురించి ఆలోచించగా, లేదా దీనిని బట్టి దేవుణ్ణి తెలుసుకోలేక చంద్రుడి మీదకి వెళ్ళిపోతారా? ఇతర గ్రహాల మీదకి వెళ్ళిపోతారా? ఏంటండి ఎంత అమాయకత్వం! దేవుడు చెప్పాడండి, కానీ అయ్యా అవి నా వశంలో ఉన్నాయి, వాటితో మీకు పని లేదు, మీకు ఇచ్చేనే భూమి. నిజంగా దానిని ధ్యానించండి. భూమిని గురించి నిజంగా అండి పరిశోధనలో ఈ శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రతి పరిశోధన అండి తప్పుడు పరిశోధన, నిజంగా తప్పుడు పరిశోధన. ఎందుకంటే సరిగా ఈ భూమిని గురించి పరిశోధన చేస్తే భూమి ఏం చెప్తుందో తెలుసా? దేవుని గురించి చెబుతుంది. తెలుసా ఏమన్నాడు? కీర్తన గ్రంథం 19:1-2-3 ఏమన్నాడు తెలుసా? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. అంతరిక్ష శాస్త్రవేత్తలు తెలుసుకోవాలి, ఈరోజు మీరు చేస్తున్న పరిశోధన ఫెయిల్యూర్, తప్పు. ఎందుకంటే అంతరిక్షంలోనికి వెళ్ళిపోతే దొరికేది దేవుని అడ్రస్, దేవుని చిరునామా, దేవుని గురించిన విషయాలు. కానీ వీళ్ళకి దొరకడం లేదంటే, ఒక పిల్లోడిని పంపించారు, ఇంట్లో పలానా వస్తువు ఉంది తీసుకురారా అంటే, వాడు అలా చూసి లేదు మమ్మీ అన్నాడు అనుకుంటే ఏమంటుందా తల్లి? రేయ్ సరిగ్గా వెతుకో, అక్కడే ఉంటుంది. అంటే ఉన్నా కానీ దొరకలేదంటే వీడు వెతకడంలో లోపం ఉంది, పొరపాటు ఉంది. అలాగే అంతరిక్షంలో ఏముందో తెలుసా? అంతరిక్షం సబ్జెక్ట్ ఏంటి? అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేస్తుంది. అంతరిక్షంలోకి ఎవడు వెళ్ళా సరే దేవుని చేతి పనిని, ఆ గొప్పతనం, ఆ మహిమ తెలుసుకుంటాడు. ఆకాశముల గురించి ఎవడు ఆలోచించినా ఆయన యొక్క మహిమను తెలుసుకుంటాడు. తర్వాత మాట చదవండి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. నిజంగా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ సృష్టిని గురించి మనిషి ఆలోచిస్తేనండి దేవుడు అర్థం కావాలి. కానీ ఎన్ని పరిశోధనలు చేస్తున్నా కానీ చివరికి శాస్త్రవేత్తలు చెప్పే మాట ఏంటి? దేవుడు లేడు. ఈ సృష్టి వెనక దేవుడు లేడనే మాట చెబుతున్నారంటే ఈ శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలన్నీ తప్పు. పైగా వాళ్ళు ఏమంటారు? ఈ విశ్వంలో లేదా ఈ సృష్టిలో మాకు తెలిసింది ఎంతండి? 10% మాత్రమే, ఇంకా 90% డార్క్ మ్యాటర్ ఉందంటారు. అందుకే జయశాలి గారు అంటారు 10 మార్కులు వచ్చిన వాడు వీడా శాస్త్రవేత్త, వీడా ప్రపంచానికి దిక్కు. 100కు 100 సాధించిన వాడిని గొప్పవాడు అనాలి, తెలివైన వాడు అనాలి. కానీ ఈరోజు శాస్త్రవేత్తలను తెలివివారు అనుకుంటున్నారంటే మనుషులు ఎంత తెలివి తక్కువవారో చూడండి అన్నారు జయశాలి గారు. ఆలోచించండి ప్రియులరా, నిజంగా మనిషి ఈ భూమిని గురించి ధ్యానించినా, అంతరిక్షం గురించి ఆలోచించినా దేవుడు అర్థం కావాలి. అయితే దేవుడే లేడంటున్నాడంటే వీళ్ళ శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలన్నీ తప్పండి. మరి దేవుడు మనకు నివాసయోగ్యంగా భూమిని ఇస్తే, దేవుడు మనకు నివాసయోగ్యంగా ఇదిగో మనకి ఈ భూమిని అనుగ్రహిస్తే, మనిషి ఇతర గ్రహాల్లోనికి వెళ్ళిపోవాలన్న ఆలోచన తప్పు అని మనకు అర్థమైతే, మరి మనిషి ప్రయాణం గురించి ఏనాటికైనా చేరిపోవలసింది అక్కడికే అంటున్నారు. నిజంగా ఏనాటికైనా చేరిపోవలసింది గ్రహాలక కాదు. ఈ మనిషి చేరిపోవలసింది ఎక్కడికి? అసలు మనిషి యొక్క స్థానం ఏంటి అని మనం ఆలోచిస్తే, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనం బైబిల్ చెప్పిన సమాధానం అండి. మనిషి ఎప్పటికైనా చేరిపోవలసింది ఎక్కడికి అని అంటే బైబిల్ చెప్పిన సమాధానం చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండి. ఎక్కడికి మీరు చేరుకోవాలి? నరులారా, మనుష్యులారా మీరు ఎక్కడికి చేరుకోవాలంటే నా దగ్గరకు, దేవుని దగ్గరకు చేరిపోవాలండి.
అందుకే మోషే గారు ఎంత గొప్ప ప్రార్థన చేశారండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవయ్యా, బుధుడు కాదు, చంద్రుడు కాదు, దేవుడు. ఎవరడిగినా ఇదే చెప్పాలి. మనం ఏం చెప్పాలి? తరతరములకు ఈ మనిషికి నివాస స్థలం ఒకనాడైనా రాబోయే నాటికైనా చంద్రుడు కాదు, బుధుడు కాదు, దేవుడని చెప్పాలండి సమాజానికి. ఎంత అమాయకత్వంలో మనిషిని మరింతగా నొట్టివేస్తూ దేవుని గురించి సమాచారమే లేకుండా చేస్తుందండి సమాజం ఈరోజు. అలాంటి పరిస్థితుల్లో మనం గట్టిగా చెప్పాలి ఈరోజు సమాజానికి, దేవుడే మనకి గమ్యం. దేవుడు పిలిచిన ఆహ్వానం నీ దగ్గర ఉంది. ఏమన్నాడు? తరతరములకు నివాస స్థలం నేనైతే, వచ్చేయండి అయ్యా నా దగ్గరికి, మరలా నా దగ్గరికి వచ్చేయండి. చంద్రుడి మీదకి వెళ్ళిపోదాం, స్థలాలు కొనుక్కుందాం అంటున్నా కూడా నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతే నీకు స్థలం ఉందా? మనిషికి ఈరోజు దేవుడి దగ్గర స్థలాన్ని సంపాదించుకున్నాడా? నిజంగా క్రైస్తవులకు కూడా ఆలోచన లేదండి. నేను ఏనాటికైనా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను అక్కడికి వెళ్ళిపోతే అక్కడ నాకంటూ ఒక స్థలం ఉండాలి అనుకోవడం లేదండి. కానీ మన అన్న యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమన్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, ఆయన ఏమన్నారు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. చంద్రుడి మీద లేవండి నివాసాలు మనిషికి, దేవుని దగ్గర ఉన్నాయి. నువ్వు వెళ్ళిపోవలసిన స్థానం ఆయన, అక్కడికి వెళ్ళిపోతే నువ్వు సంపాదించుకోవాల్సిన స్థలం నీకుందా? అక్కడ సంపాదించుకున్నావా? ఉన్నాయి అంటున్నాడండి. చూడండి ఎంత గట్టిగా చెప్పాడు యేసుక్రీస్తు వారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను శాస్త్రవేత్తలకు కాదు, మనుషులకు కాదండి. యేసుక్రీస్తు వారు ఉంటే ఉందని చెప్తాడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మనలాగా మనుషుల్లాగా ఒకసారి ఇక్కడ ఆక్సిజన్ లేదండి, ముద్రలు చెరగవండి అని చెబుతూనే మనం వెళ్ళిపోదామండి. అక్కడ రెండు మాటలు ఉండవు. ఉంటే ఉన్నాయి, లేకపోతే లేదు. యేసుక్రీస్తు వారు చెప్తాను, లేని ఎడల మీతో చెబుతాను అని చెప్పి నేను వెళ్ళాలి. అక్కడ స్థలం సిద్ధపరచాలంటే ఆయనే వెళ్ళాలి. ఆయన వెళ్ళి నీకు స్థలము సిద్ధపరచాలి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. నిజంగా అక్కడికి వెళ్ళి ఆయనే స్థలము సిద్ధపరచాలి. ఆ స్థలమును నువ్వు ఆయన అక్కడ ఉండగానే నువ్వు ఇక్కడ ఉండగానే మరి సంపాదించుకోవాలి. నీకు స్థలము ఎవరికైతే స్థలము సిద్ధమవుతుందో వారినే తీసుకెళ్తాడట ఆయన, వారినే కొనిపోతాడట. మరి మనం ఎక్కడుండి అక్కడ స్థలాన్ని ఎలాగండి సంపాదించుకోవడం? మనం ఎక్కడున్నాం? నరుడు భూమి మీద, దేవుడు పరలోకంలో. ఎలా సాధ్యపడుతుంది? ఎలా సాధ్యపడుతుందంటే మన సత్క్రియలతో. ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? పరలోకమందు మీకు మీ ధనమును పరలోకంలో సమకూర్చుకోండి. ఇక్కడొద్దు, భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనకండి. ఇక్కడ చిమ్మెట, దొంగలు, ఇక్కడ పాడైపోతుంది. కానీ అక్కడ ధనము సమకూర్చుకోండి. ఎందుకు? మరి అక్కడ స్థలం కొనాలంటే మీకు డబ్బు ఉండాలా లేదా? ఏమండి, అక్కడ స్థలం కొనాలంటే అక్కడికి మీరు మనీ పంపించాలి లేదా? ఎక్కడో దుబాయ్లో ఉంటారు, ఎక్కడో అమెరికాలో ఉంటారు పిల్లలు, వెళ్ళి చదువుకి ఉద్యోగాలు చేస్తూ. ఇక్కడ తల్లిదండ్రులు ఉంటారు, అక్కడ నుండి వాళ్ళు సంపాదించి ఇక్కడ తల్లిదండ్రులకు డబ్బులు పంపిస్తారట. వీళ్ళు ఇక్కడ స్థలాలు కొని ఇల్లులు కట్టి చక్కగా పిల్లలు వచ్చేసరికి మొత్తం సిద్ధపరుస్తారట. ఇది ఎక్కడ ఈ భూమి మీద కాన్సెప్ట్ అనుకున్నాం. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన కాన్సెప్ట్ ఏంటో తెలుసా? పరలోకంలో మీ కొరకు ధనమును సమకూర్చుకోండి. ఎందుకంటే అక్కడ మీకు స్థలం కావాలి. అక్కడ మీకు స్థలం కావాలంటే ఇక్కడ మీ ధనాన్ని దేవుని పనికి ఖర్చు చేయండి. అవి అక్కడ జమ అవుతాయి. విన్నారు కదా, హెవెన్లీ సేఫ్టీ లాకరైన మంచి పాఠం. అలా మీరు ధనమును ఇక్కడ దేవుని పని కోసం ఖర్చు పెట్టి అక్కడ సమకూర్చుకుంటే అక్కడ మీకు స్థలం దొరుకుతుంది. కానీ ఇక్కడ ఈ భూమి మీద ఉండగా వేరే గ్రహాల మీద స్థలాలు, వేరే గ్రహాల మీద నివాసాలు కాదండి. పరలోకంలో నివాసం కావాలి, పరలోకంలో మీకు స్థలం కావాలి. అలా అక్కడ మీరు స్థలాన్ని సంపాదించుకుంటే అప్పుడు వస్తాడు. మరలా ఏమన్నాడు? మరలా నేను వచ్చి నాతో కూడా ఉండుటకు మిమ్మల్ని తీసుకువెళ్తాను. నేనుండు స్థలంలో మీరును ఉండలాగా తీసుకొని వెళ్తానన్నాడండి. అదే మాట తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు గారు తెస్సలోనికయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ముగించేసుకుందాం ప్రియులారా ఈ మాటతో.
తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోదుము. రాకెట్లు అవసరం లేదు ఆ రోజు. ఈరోజు నువ్వు ఇతర గ్రహాలకు వెళ్ళాలంటే రాకెట్లు కావాలి. కానీ నిన్ను అక్కడికి చేర్చుకోవడానికి ఏ ప్రయోగాలు, ఒకటి ఫెయిల్ అవుతుందేమో, ఒకటి సక్సెస్ అవుతుందేమో అనా చింత లేదు. చక్కగా మేఘాలు వచ్చేస్తాయి. అలా మేఘాల మీద నువ్వు వెళ్ళిపోతావు. మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకున్నాడు. ఈ మాటల చేత ఒకరికి ఒకరు ఆదరణ కలగాలి, సమాధానం కలగాలి, ఒక మంచి విషయం తెలియాలి, అందరికీ చెప్పాలి. మనం లేదండి గ్రహాలకు కాదండి, పరలోకానికి వెళ్ళాలండి. మనం రాకెట్లో ఇతర గ్రహాలకు చేరవలసిన కాదండి, ప్రభువుతో కూడా మేఘముల మీద కొనిపోబడవలసిన వారం మనం. అక్కడ స్థలం కావాలి, అక్కడ నివాసం కావాలి, అక్కడ సదాకాలం ఉండవలసిన వారం. చంద్రుడి మీదకి వెళ్ళిపోతావు, కానీ చంద్రుడి మీద శాశ్వత కాలం ఉంటావా? ఇక్కడ 40 ఏళ్ళు జీవించావు, అక్కడికి వెళ్తే మరొక 20 ఏళ్ళు 10 ఏళ్ళు జీవిస్తాం. కానీ పరలోకం వెళితే, దేవుని దగ్గరికి వెళ్తే సదాకాలం ఆ జీవితం కావాలా? లేకపోతే గాలి లేక, నీరు లేక, చముడు నేలతో ఉక్కిరి బిక్కిరైపోయే పరిస్థితులతో ఇలా ఇతర గ్రహాలలో జీవం కావాలా, నివాసం కావాలా? తేల్చుకోవాలి. రోజు సమాజం ఆలోచించాలి ఈ మాటలను బట్టి అని కోరుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం తలలోంచి. మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ దివ్యమైన మాట చేత నిజంగా తండ్రి, శాస్త్రవేత్తలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి సంవత్సరాల తరబడి వెర్రి పరిశోధనలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఏమాత్రం శ్రమ పడకుండా, ఖర్చు లేకుండా తండ్రి సమాజానికి ఎంత ఉన్నతమైన సంగతులు మీరు మీ యొక్క దాసుల ద్వారా తెలియచేశారు, మీ యొక్క ప్రవక్తల ద్వారా వ్రాయించారు. కేవలం వీటిని చదివితే ఉన్నతమైన జ్ఞానం పొందుకోగలిగిన పరిస్థితులలో ఉండి కూడా బైబిల్ను పక్కన పెట్టి క్రైస్తవులైన వారు కూడా సైతం తండ్రి శాస్త్రవేత్తలుగా వెర్రి పరిశోధనలు చేస్తూ ప్రపంచాన్ని కూడా వెర్రి జ్ఞానం వైపు నడిపిస్తున్న ఈ తరుణంలో ఇదిగో తండ్రి, ఈ మాటల చేత ప్రపంచాన్ని మేల్కొల్పడానికి మీ ప్రియకుమారుడైనటువంటి జయశాలి గారిని నిలబెట్టుకున్నారు. వారి ద్వారా పెద్దలైనటువంటి డిప్యూటీ డైరెక్టర్స్ని, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ని, ప్రిన్సిపల్స్ని ఇలా ఎందరిలో సేవకులుగా మీరు తీర్చిదిద్దుతున్న విధానాన్ని బట్టి వందనమో తెలియచేస్తూ రాబో తరాలలో మరింత సేవకులు ఈ సమాజంలోనికి వ్యాప్తి చెంది మీ వాక్యమును గలమెత్తి ప్రకటించి తండ్రి సత్యముని ఈ సమాజంలో స్థాపించి అజ్ఞానమును కొట్టివేసి వాక్యముతో ఈ సమాజంలో జ్ఞానమును నింపగలిగి స్థాపించగలిగిన ధన్యత అనుగ్రహించమని ఈనాటి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కళాశాలను, పెద్దలను అందరినీ దీవించి ఆశీర్వదించమని నా తదుపరి మాట్లాడబోతున్న మా పెద్దలు మీ ప్రియకుమారులు సంతోష్ కుమార్ గారి ద్వారా విలువైన జ్ఞానపు వాక్కులు మాకు అందించమని ఈ ప్రార్థన ప్రభువైన క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.